హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను రెసిపీస్ వీడియోలో ఈజీగా జస్ట్ 10 మినిట్స్లోనే ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోని టేస్టీగా హెల్తీగా స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను. చాలా సింపుల్ రెసిపీ. సో ఇక లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఎలానో చూసేద్దాం. సో ముందుగా దీనికోసం ఒక మిక్సీ జార్లోకి 1 కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకోండి. కొబ్బరి వేసిన తర్వాత వాటర్ అస్సలు యాడ్ చేయకుండా ఫస్ట్ మిక్సీకి వేసి బ్లెండ్ చేసుకోండి. ఈ విధంగా వాటర్ యాడ్ చేయకుండా బ్లెండ్ చేసిన తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకుని మరొకసారి మిక్సీకి వేసుకోండి. ఇక నేను కొబ్బరికాయలో ఉన్న వాటర్నే యూజ్ చేస్తున్నా. మీరు కావాలంటే నార్మల్ వాటర్ని కూడా యూజ్ చేయొచ్చు. ఇలా వాటర్ వేసి మరీ మిక్సీకి ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మరో కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ టోటల్గా 2 నుంచి 2.5 కప్పు వరకు వాటర్ని యూజ్ చేస్తున్నాం. ఇలా వాటర్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కొబ్బరిలో నుంచి కొబ్బరి పాలని మనం ఫిల్టర్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా స్ట్రైనర్ సహాయంతో ఈ కొబ్బరి పాలన్నిటిని కంప్లీట్గా ఫిల్టర్ చేసుకోండి. సో వీడియోలో చూస్తున్నారు కదా, కొబ్బరి పాలు అనేవి చాలా చిక్కగా వచ్చాయి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు కార్న్ ఫ్లోర్ని యాడ్ చేసుకోండి. అంటే మనము 1 కప్పు వరకు కొబ్బరి ముక్కలను తీసుకున్నాం కదా, దానికి 1/2 వంతు కార్న్ ఫ్లోర్ మిక్స్చర్ని ఈ కొబ్బరి పాలలో వేసి మిక్స్ చేసుకోండి. ఇక్కడ లంప్స్ అనేవి లేకుండా కంప్లీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకుని అందులోకి ఈ కొబ్బరి పాలని యాడ్ చేసుకోండి. అలానే ఇందులోకి 1 కప్పు వరకు బెల్లం తురుమును కూడా యాడ్ చేసుకోండి. 1 కప్పు పచ్చి కొబ్బరికి 1 కప్పు వరకు బెల్లం తురుమును యాడ్ చేసుకోండి. స్వీట్నెస్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఈ బెల్లంని కంప్లీట్గా మెల్ట్ అవ్వనివ్వండి. వన్స్ బెల్లం అనేది కంప్లీట్గా మెల్ట్ అయిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఈ మిక్స్చర్ అంతా లైట్గా జెల్లీలాగా ఫామ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఇలా కొద్దిగా ఫామ్ అవుతూ ఇదంతా థిక్ పేస్ట్ లాగా ఫామ్ అవుతుంది. ఇలానే కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ కుక్ చేస్తుంటే కొద్దిసేపటికి ఇదంతా థిక్ పేస్ట్ లాగా ఫామ్ అవుతుంది. ఇలా థిక్ అండ్ గ్లాసీ టెక్స్చర్ వచ్చిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడి, అలానే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. సో నెయ్యి యాలకుల పొడి అనేది కంప్లీట్గా ఆప్షనల్. ఈ రెండు జస్ట్ ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం యాడ్ చేస్తున్నాం. సో ఇలా వేసి కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో మాత్రమే ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోండి. ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా, ఇలా ఈ మిక్స్చర్ అంతా ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఉంటుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని నెయ్యి రాసిన ప్లేట్లోకైనా లేక మౌల్లోకైనా ట్రాన్స్ఫర్ చేసుకోండి. అలానే మీకు నచ్చినట్టయితే అడుగున కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను సన్నగా కట్ చేసిన జీడిపప్పును యాడ్ చేస్తున్నా. ఇలా ప్లేట్లోకైనా లేక మౌల్లోకైనా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్కి కాస్త నెయ్యిని అప్లై చేసుకుని దీన్నంతా లెవెల్గా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వండి. చల్లారడానికి మరీ ఎక్కువ టైం అయితే పట్టదు. జస్ట్ ఒక 1/2 అవర్ టు 1 అవర్ లోపే కంప్లీట్గా చల్లారిపోతుంది. ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మీకు నచ్చిన సైజ్ అండ్ షేప్లో కట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదండి, ఎంతో హెల్తీగా అలానే ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలానే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.